ఇటుక ఇటుక పేర్చి ఏ రకంగా అయితే ఒక ఇంటిని నిర్మాణం చేస్తామో అదే రకంగా 27 సంవత్సరాలు ప్రతి గ్రామంలోంచి ప్రతి ఒక్క కార్యకర్తను కూడా పోగు చేసి తెలుగుదేశం పార్టీని పులివెందుల నియోజకవర్గంలో నిర్మించడం జరిగింది. కానీ నేను ఎంత కష్టపడినా, నేను ఎన్ని కష్టాలు పడి ఎన్ని ఒడిదుడుకుల్లోనే తెలుగుదేశం పార్టీకి కష్టపడినా కూడా అక్కడనేటువంటి నాయకత్వానికి నేను చేసినటువంటి కష్టానికి తగిన ప్రతిఫలం ఇవ్వాల్సింది పోయి నన్ను ఒక లాలూచిబడినటువంటి నాయకునిగా, నేను వాళ్ళు ఇచ్చినటువంటి నిధులు దుర్వినియోగం చేసినటువంటి నాయకునిగా నా మీద అక్కడక్కడ మాట్లాడడం జరిగిన తర్వాత మనస్తాపానికి గురై 2020 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టడం జరిగింది. తెలుగుదేశం పార్టీకి వదిలిపెట్టిన తర్వాత అనేక మంది నాయకులు నా దగ్గరికి వచ్చినప్పుడు స్పష్టంగా నాకు జరిగినటువంటి అవమానం, నాకు జరిగినటువంటి ఇబ్బందులన్నీ కూడా వాళ్ళకు చెప్పడం జరిగింది. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొని పోవడం జరిగింది. కానీ 4 సంవత్సరాలుగా దీన్ని ఏ రకంగా ప్యాచప్ చేయాలనేది కానీ, లేకుండా ఉంటే జరిగింది తప్పో లేకుండా ఉంటే జరిగింది ఏదో వివరణ ఇవ్వాల్సింది పోయి 2020 వరకు నన్ను పట్టించుకున్నటువంటి, ఇప్పటి వరకు మొన్నటి వరకు పట్టించుకొని పోయినటువంటి పాపాన వాళ్ళు పోలేదు. కానీ పెద్ద మనసుతో నేను 27 సంవత్సరాలుగా పోరాటం చేసినప్పటికీ ప్రతి క్షణం ప్రతి నిమిషం కూడా పొలిటికల్గా నేను జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వారి కుటుంబానికి కానీ ఇబ్బంది పెట్టినప్పటికీ పెద్ద మనసు చేసుకొని నన్ను రమ్మని చెప్పి ఆహ్వానించడం నిజంగా నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. అదే విషయాన్ని నేను కార్యకర్తలో పాలుపంచుకోవాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఎందుకంటే ఆహ్వానించారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానించారు కాబట్టి రావాలని చెప్పి నేను అనుకున్నప్పుడు ఆ రోజు ఒక చలనం మొదలైంది తెలుగుదేశం పార్టీలో. మీరు తెలుగుదేశం పార్టీలోకి రండి, మీరు ఉండాలా, చంద్రబాబు నాయుడు గారు మీతో మాట్లాడతారు, తప్పకుండా మీ యొక్క అవసరం ఉంది, మీరు రావాలని చెప్పి కోరడం జరిగింది. ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క అవకాశవాదానికి సాక్ష్యం. 4 సంవత్సరాలు కాబడినటువంటి వ్యక్తి యువతల ఆహ్వానం వచ్చిన తర్వాత నువ్వు పార్టీలోకి రా అని చెప్పడం నాకు ఏమాత్రం నచ్చలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కలవడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండవా కప్పుకోవడం జరిగింది. ఈ రోజు నుంచి ఆయన పిలిచినటువంటి పిలుపు, ఆయన ఇచ్చినటువంటి ఆహ్వానం, ఆయన చూపించినటువంటి ఆ ఔదార్యం జీవితాంతం గుర్తుపెట్టుకొని ఉంటా. భవిష్యత్తు కాలంలో ఏ కార్యక్రమం చేసినా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత నిజాయితీగా, అత్యంత లాయల్గా పనిచేయాలని చెప్పి నేను ఈరోజు నిర్ణయించుకోవడం జరిగింది. ఏ రకమైనటువంటి నాకు ఎటువంటి ఆలోచన లేదు. ముఖ్యమంత్రి గారు సాదరంగా ఆహ్వానించారు. నా యొక్క అవసరం కూడా ఆయనకు లేదు, నా యొక్క అవసరం కూడా లేదు. ఎందుకంటే నేను అత్యంత రిస్క్ తీసుకొని అత్యంత కష్టపడినటువంటి పరిస్థితులప్పుడు కూడా 90,000తో ఆయన నెగ్గారు. నా అవసరం 1% కూడా లేనప్పటికీ కూడా ఆయన ఎందుకు పిలిచాడు నాకైతే అర్థం కావడం లేదు. ఆయన ఏ బాధ్యతలు చెప్పినా ఆ బాధ్యతలు శిరసా వహిస్తాను, ఆ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తా తప్పితే నేనంటూ నాకు ఇది కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని కోరేటువంటి పరిస్థితి లేదు, అవసరం కూడా నాకు లేదు. చంద్రబాబు కానీ లోకేష్ కానీ మిమ్మల్ని గుర్తించలేదు సార్ పార్టీలో? మీరు పార్టీ మారుతాను, మీరు డిప్యూటీ చైర్మన్గా కూడా పనిచేశారు, స్థాయి ఇది కాదు కాబట్టి మిమ్మల్ని గుర్తించలేదా రమ్మని కానీ మాట్లాడదామని కానీ? ఇంతవరకు మాట్లాడలేదు. 2020లో నాకు జరిగినటువంటి అవమానాన్ని వాళ్ళ దృష్టికి తీసుకొని పోయి ఫలాని కారణం చేత నేను రాజీనామా చేస్తున్నా అని చెప్పి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన తర్వాత 2020 నుంచి మొన్నటి వరకు ఇంతవరకు ఎటువంటి చర్చలు నాతో జరపలేదు. సార్, టీడీపీలో అసలు ఏం జరుగుతుంది? మీలాంటి సీనియర్లు అందరూ కూడా బయటకు వచ్చేస్తున్నారు, కారణం ఏంటంటే? చంద్రబాబు నాయుడు గారు మొదట్లో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు రోజు రోజుకు సడలిపోతున్నాయి. రోజు రోజుకు చంద్రబాబు నాయుడు గారి పెత్తనం కూడా పార్టీలో తగ్గిపోతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కొత్తగా లోకేష్ గారు ఏ ఆలోచనతో ఉన్నాడో అవే ఇంప్లిమెంట్ అవుతూ ఉన్నాయి. లోకేష్ గారి నాయకత్వము ఇది ఒక వ్యాపార ధోరణితో ఉంది తప్పితే ఒక పార్టీ వ్యవస్థ కానీ, ఇది ఒక రాజకీయ పార్టీ నడిపే స్థాయిలో కానీ ఆ స్టైల్లో లేదు. పూర్తిగా ఇది ఒక వ్యాపార సంస్థ అయిపోయింది. చాలామంది, నేను కాదు, ఇక్కడటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి అందరికీ కూడా అదే ఫీలింగ్ ఉంది ఈరోజు.
100% జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమం నాకు అప్పగిస్తే, ఏ పని నాకు అప్పగించినా కూడా చిత్తశుద్ధిగా, అత్యంత నిజాయితీగా ఆయన చెప్పినటువంటి కార్యక్రమానికి కానీ ఆయన పార్టీకి లాభం వచ్చే రకంగా నేను నడుచుకుంటాను. సార్ ఎంతకాలం మీరు టీడీపీ జగన్ కుటుంబానికి వ్యతిరేకంగా పనిచేస్తారు, ఈరోజు జగన్ కలిసినప్పుడు ఆయన ఏ విధంగా రిసీవ్ చేస్తున్నారు? చాలా ఆప్యాయంగా నన్ను రిసీవ్ చేసుకున్నారు. ఆయన చాలా ఔదార్యం చూపించాడు ఆ విషయంలో. నిజంగా జీవితాంతం దీన్ని గుర్తుపెట్టుకుంటా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చూపించినటువంటి అభిమానం చూసిన తర్వాత ఎందుకు ఈ కుటుంబం మీద ఇన్ని రోజులు నేను పోరాటం చేశాననేటువంటి బాధ కూడా నాలో కలిగింది.